హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జగా లవ్ ఆఫీషియల్. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. లాస్ట్ వరకు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. మార్నింగ్ అయితే రైస్ అండ్ కాకరకాయ కర్రీ అయితే చేశాను. అది కొంచెం చేదుగానే ఉండింది, కానీ అందులోకి అయితే స్వీట్ కొంచెం యాడ్ చేసుకోవాలి, అంటే బెల్లం కానీ చక్కెర కానీ అలా ఉంటుంది కదా, అది యాడ్ అయితే చేశాను అన్నమాట. కాకరకాయ అయితే మోస్ట్లీ నేనే చాలా తింటాను, నాకు చాలా ఇష్టం కాకరకాయ కర్రీ అంటే. ఇంకా ఫైనల్గా అయిపోయింది. లడ్డు నీ చేయరాడా, లడ్డు నీ చేయరాడ పెట్టినా తీసుకురాపో, చేయరాడా నీది, నీ చేయడు, నీ చేయరాడా చిన్నోడు, చేయరాడు, చెప్పు హాయ్, చెప్పు హాయ్, హాయ్ చెప్పు, గుడ్ గర్ల్. తిన్నావా అను, బూ తిన్నారా అని అడుగు, బూ తిన్నారా అని అడుగు. సరే అమ్మ అను, అప్ప, అప్ప చెప్పు లడ్డు, అప్ప. లడ్డు అమ్మకు ఉమ్మ పెట్టు, లడ్డు అమ్మకు ఉమ్మ పెట్టిడి, అమ్మకు ఉమ్మ పెట్టిడి, నాకి అమ్మకి అమ్మకు ఉమ్మ పెట్టు. గుడ్ గర్ల్. పాపకి ఉమ్మ. పాపకైతే స్నానం చేయించేసినాను ఇప్పుడే. ఇదే చూడండి, తనకి చలి అనమాట. లడ్డు ఎక్కడికి, లడ్డు అమ్మ నీ చేయరాడా, లడ్డు చేయరాడు నీది. ఇల్లు చూడండి ఎట్లా చేసి పెట్టిందో. లడ్డు నీ చేయరాడా, లడ్డు నువ్వు అమ్మ పాపనా అప్ప పాపనా, అమ్మ పాపనా అప్ప పాప, లడ్డుమ్మా ఓ అమ్మ పాపనా అప్ప పాపనా, అప్ప పాపనా. ఇప్పుడు ఓం నీకు అబ్బు, అబ్బో ఓం తగిలిందిడా నీకు. లడ్డు లయ్యే, లడ్డు లడ్డు పైకి లై. పాపనైతే మాడి పైకి అయితే తీసుకెళ్ళాను అనమాట. కింద అయితే చాలాసార్లు పడి లేస్తుందని, మాడి పైన అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, కొద్దిసేపు గాలికి ఆడుకుంటుందని చెప్పి తీసుకెళ్ళాను. ఇంకా బాగా తను ఆడుకుంటుంది అనమాట అక్కడ. లడ్డు లడ్డు ఏయ్ పట్టుకో లడ్డుని. లడ్డు అమ్మకి గుడ్. అయ్యే లడ్డు లడ్డు హాయ్ చెప్పు. ఓమదే చిన్నోడు ఓమే. ఇంకైతే ఈవినింగ్ అయితే డిన్నర్ అయితే రెడీ చేస్తున్నా. కొద్దిసేపు అయితే ఇంకా పాపతో మీరే చూసారు కదా వీడియోలో, పాపతో అయితే బాగా స్పెండ్ చేసి ఆడుకున్నాను నేను పాప. ఇంకా అలాగే చపాతీ అండ్ ఎగ్ కర్రీ చేద్దామనేసి ముందుగా అయితే చపాతీ పిండి పిసికి పెట్టేశాను. ఇంకా ఎగ్ కర్రీకి రెడీ చేసుకుంటున్నా. మసాలా అయితే బాగుంటుంది కదా ఎగ్ కర్రీ అండ్ చపాతీ. చాలా రోజులైంది తిని. ఇంకా పాప ఉంటుంది కదా,
ఇంకా ఏ పని చేయడానికి కూడా కుదరదు అన్నమాట. అందుకోసం అయితే ఎక్కువగా చపాతీ అనేది తినము మేము. ఇంకెప్పుడో ఒకసారి ఇంకా వాళ్ళు వచ్చారనమాట, వర్క్కి వెళ్ళి హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా పాపని తీసుకున్నారు. నేను వంట అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఎగ్స్ అయితే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకునేసాను. ఇంకా ఒకటేసారి ఇంకా రేకులు తిక్కేసుకొని చపాతీ ఇంకా కాల్ చేయడమే అన్నమాట. ఫైనల్గా అయితే తిక్కేసాను. ఎలాగో ఇంకా చపాతీ ఇంకా కాల్ చేస్తున్నా. ముందుగా ఏంటంటే నా ఒక సజెషన్, ఇప్పుడు మనం చపాతీ కొన్నిసార్లు పిండి అనేది బాగోకుండా ఉంటుంది కదా, అది మెత్తగా అనేది సాఫ్ట్గా రావు. దానివల్ల అయితే మనం తినడానికి కూడా అవ్వదన్నమాట. మీరు పిండి తడిపేటప్పుడు చక్కెర కొంచెం వేసుకోండి.